హాయ్ వెల్కమ్ టు నీట్ పేరెంట్. మే 4వ తారీఖున దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరగబోతుంది. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ ఐడియా కోసం కానీ లేదా పేరెంట్స్ యొక్క అవగాహన కోసం కానీ గత సంవత్సరం ఎన్ని మార్కుల వరకు తెలంగాణలో నీట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సీట్ వచ్చింది. సో ఏ కేటగిరీలో ఏ సీట్ రావాలని అంటే బి అనేది మేనేజ్మెంట్ అవుతుంది, సి అనేది ఎన్ఆర్ఐ అవుతుంది. సో అంటే గవర్నమెంట్ కాలేజీలలో ఉన్నటువంటి సీట్లలో ఒకసారి కనుక మనం చూసినట్లయితే 100% ఏ డైరెక్ట్గా ఫ్రీ సీట్లే. సో అదే ప్రైవేట్ కాలేజీలో ఉన్న వాటి 50% ఏ కేటగిరీ, తర్వాత ఉన్నటువంటి 25% బి, తర్వాత ఉన్నటువంటి 25% ఈ సి కేటగిరీ, మూడింటిగా డివైడ్ చేస్తారు. సో ఇది గవర్నమెంట్ సీట్లు అన్నట్టు. జస్ట్ 1 lakh ఫీజు తోటి నామినల్ ఫీజుతో సీట్లు అవుతాయి. సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలలో ఉన్నటువంటి 100% సీట్లలో కూడా 85% ఏమో స్టేట్ కోటా, 15% ఏమో నేషనల్ కోటాగా ఫిలప్ చేయడం జరుగుతుంది. సో నేషనల్ కౌన్సిలింగ్ ద్వారా 15% సీట్లను ఫిలప్ చేస్తారు దేశంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలలో. మళ్ళీ ఎయిమ్స్ అవన్నీ 100% నేషనల్ కౌన్సిలింగ్ ద్వారానే ఫిలప్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి సీట్లలో 85% సీట్లను కాలోజీ మెడికల్ యూనివర్సిటీ నుండి, కేఎన్ఆర్హెచ్ఎస్ నుండి నింపడం జరుగుతుంది మన తెలంగాణ సంబంధించి. అయితే లాస్ట్ టైం ఈ ఎలా కట్ ఆఫ్ ఉన్నా ఏందనే దాన్ని ఈరోజు మాట్లాడదాం మనం. అంటే ఎన్ని మార్కుల వరకు సీట్ వచ్చింది, ఏ క్యాస్ట్లో గవర్నమెంట్ కాలేజీలలో ఎన్ని మార్కుల సీట్ వచ్చింది, ప్రైవేట్ కాలేజీలలో ఎన్ని మార్కుల సీట్ వచ్చింది, ఏ క్యాస్ట్కి ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండొచ్చు అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి ఈ సమాచారాన్ని మనం జస్ట్ షేర్ చేసుకోవడం కోసమే, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఈ సమాచారం మన యూట్యూబ్లో ప్లస్ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ కావాలన్నా లేదా అప్డేట్స్ వచ్చినా మనం షేర్ చేసుకోవాలనుకున్నా ఈ యూట్యూబ్ కింద లింక్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఇచ్చాం. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దాంట్లో మనం అన్నీ కూడా అప్డేట్స్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎవరికైతే యూజ్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక లాస్ట్ టైం క్యాస్ట్ల వారీగా గవర్నమెంట్ కాలేజీలలో ఎన్ని మార్కుల వరకు సీట్ వచ్చింది, ప్రైవేట్ కాలేజీలలో ఎంత మార్కుల వరకు సీట్ వచ్చింది, సో దాని తర్వాత ఈ ఇయర్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఒక ప్రెడిక్షన్, ఒక అంచనా చేసే ప్రయత్నం చేద్దాం. సో దాంట్లో చూసినట్లయితే ఒకసారి గౌట్ కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు. సో ఓసీ క్యాస్ట్లో చూసుకున్నట్లయితే ఓసీలో 514 మార్కులకు ఓసీలో 514 గవర్నమెంట్ కాలేజీలో లీస్ట్ అన్నట్టుగా. అది గవర్నమెంట్ ఏ కాలేజీలైనా కావచ్చు, గవర్నమెంట్లో కట్ ఆఫ్ ఎంత ఉందంటే 514. అదే ప్రైవేట్ కాలేజీలో ఏ కేటగిరీ సీట్ ఎంతవరకు కట్ అయిందని అంటే ఫ్రీ సీట్ వచ్చేసి 502 మార్క్స్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇది ఓన్లీ ఏ కేటగిరీ సీట్లలో గవర్నమెంట్ కాలేజీలో 514 కట్ అయింది, అంటే ఓపెన్లో 502 వరకు ఓసీలకు సీట్ రావడం జరిగింది. ఇక బీసీ క్యాస్ట్లోకి వెళ్ళినట్లయితే బీసీఏలో చూద్దాం. బీసీలో చూస్తే ఫస్ట్ ఏలో చూసినట్లయితే ఏలో ఈసారి చాలా తక్కువ మార్కులకు సీట్ రావడం జరిగింది. 437 గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది, 437. అదే ప్రైవేట్ కాలేజీలలో అయితే 419 వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఈ 419 వరకు బీసీలకు రావడానికి రీజన్స్ ఏంటి అని అంటే ఎంఆర్సీలో బీసీఏ వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళారు. ఈ ఎంఆర్సీ సీట్లు ఏంటిది అదంతా కూడా మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. 419 అనేది ఎస్సీ ఎస్టీ కంటే కూడా తక్కువ కట్ ఆఫ్గా మనం చెప్పొచ్చు. సో దీని తర్వాత బీసీబీ చూసినట్లయితే బీసీబీలో మనకు వచ్చేసి ఎన్ని మార్కుల వరకు వచ్చిందంటే 496, 483. సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో 496 దగ్గర కట్ ఆఫ్ అయితే ప్రైవేట్ కాలేజీలో వచ్చేసి 483 వరకు వచ్చింది. అంటే 483 కంటే తక్కువ మార్కులు ఉన్న బీసీబీ క్యాండిడేట్లకు సీట్ రావలేదు. సో ఎంబీబీఎస్ సీట్లు ఎక్కడ కట్ అయినాయి అంటే 483 దగ్గర కట్ అయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి బీసీఏ అయితే బీసీసీ చూసినట్లయితే 466 గవర్నమెంట్ కాలేజీలో, 431 ప్రైవేట్ కాలేజీలో బీసీసీ వాళ్ళకు. సో నెక్స్ట్ బీసీడీ అనేది టాప్లో ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓసీకి దగ్గరగా ఉంటుంది. 502 గవర్నమెంట్ కాలేజ్, 493 ప్రైవేట్ కాలేజ్. 493 ప్రైవేట్ కాలేజీలో సీట్ రావడం అంటే 493 వరకు ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ సీట్ కిందనే కన్సిడర్ అవుతారు. ప్రైవేటు గవర్నమెంట్కి పెద్ద తేడా ఏమి ఉండదు, కాలేజీలే తేడా. ప్రైవేట్లో అయితే ఫీజు 1 lakh వరకు ఉంటుంది, గవర్నమెంట్లో అయితే అంత ఫీజు ఉండదు. ఇక మనం ఎస్సీ ఎస్టీని కనుక చూసినట్లయితే ఎస్సీ 448 గవర్నమెంట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో 433, ప్రైవేట్ కాలేజీలో 433 లీస్ట్ మార్క్ ఎస్సీ.
ఎస్టీకి అయితే 459 గవర్నమెంట్ కాలేజీలో కట్ ఆఫ్ వచ్చేసింది, 443 ప్రైవేట్ కాలేజీలో కట్ ఆఫ్ వచ్చింది. సో ఒక్కసారి ఈ కట్ ఆఫ్లను చూసినట్లయితే మీరు లాస్ట్ ఇయర్ ఏ క్యాస్ట్లో ఎంతవరకు కట్ ఆఫ్ ఉందో చూసుకోవచ్చు. దీన్ని బట్టి ఈ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు అని అంటే, పోయినసారి కంటే ఈ ఇయర్ ఎగ్జామ్ టైం డ్యూరేషన్ 20 నిమిషాలు తగ్గించారు. పోయినసారే పార్ట్ బి అని పెట్టేసి సెక్షన్ బిలో మళ్ళీ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈసారి ఛాయిస్ లేదు, టైం తగ్గింది, మొత్తం అన్ని క్వశ్చన్స్ చేయాలి. కాబట్టి ఈసారి పోయినసారి 720/720 చాలామందికి వచ్చింది కాబట్టి క్వశ్చన్ పేపర్లో కొంచెం మార్పులు రావచ్చు, అంటే కాఠిన్యత పెరగవచ్చు, హార్డ్నెస్ అనేది పెరగవచ్చు. దానివల్ల ఈ మార్కుల వరకే కట్ ఆఫ్ ఈసారి కూడా ఆల్మోస్ట్గా దీనికి దగ్గరగా ఉండొచ్చు. పోయినసారి కట్ ఆఫ్ బాగా పెరిగింది, కానీ ఈసారి ఆ లెవెల్లో పెరగకపోవచ్చు. 5-10 మార్కులు అటు ఇటుగా కట్ ఆఫ్స్ ఇలానే ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఏ క్యాస్ట్లో ఎలా వచ్చాయో మీరు ఒకసారి చూసుకొని దీన్ని ఇలానే ఉంటాయని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇది ఎస్సీ, అది ఎస్టీ. సో ఇది ఈ సంవత్సరం ఉండేటువంటి కట్ ఆఫ్ ఉన్నటువంటి కట్ ఆఫ్లు. సో 2025లో కూడా అలానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.